గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించక ముందే గులాబీ దళం యాక్షన్ మోడ్లోకి వెళ్లిపోయింది. పార్టీ కేడర్ను క్షేత్రస్థాయిలో అలర్ట్ చేస్తూ కేటీఆర్ దూకుడు పెంచుతున్నారు. ఒకవైపు బూత్ స్థాయి వ్యూహాలు, మరోవైపు ఓటర్ల జాబితాపై ప్రత్యేక ఫోకస్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ మహానగరాన్ని మరోసారి గులాబీ కోటగా మార్చాలని బీఆర్ఎస్ ప్లాన్ సిద్ధం చేస్తోందట. గ్రేటర్ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా చూస్తున్నారా? ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తినే ఇప్పుడు ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్నారా? ఇంతకు హైదరాబాద్ ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది? రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయి వ్యూహ రచనతో ముందుకు సాగుతున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆయన ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మాటల్లోనే కాదు చేతల్లోనూ దూకుడు పెంచుతూ క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ యాక్టివ్ మోడ్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు వేగవంతం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించే కేంద్ర బిందువుగా గ్రేటర్ హైదరాబాద్ ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఐటీ, రియల్ ఎస్టేట్, వ్యాపారాలు, ఉద్యోగ అవకాశాలు, మౌలిక సదుపాయాల పరంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ నగరంలో గెలుపు సాధించడం ఏ రాజకీయ పార్టీకైనా ప్రతిష్టాత్మకంగానే భావిస్తారు. అలాంటి నగరంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ పార్టీ గట్టి పట్టుదలతో ముందుకు సాగుతోందని సమాచారం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 భాగాలుగా విభజించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజన చేపట్టడం వెనుక రాజకీయ వ్యూహాలే ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ అత్యంత కీలక రాజకీయ అవకాశంగా చూస్తోందని సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ప్రజల్లో ఇంకా తమ పార్టీపై సానుకూల భావన ఉందని బీఆర్ఎస్ నాయకత్వం నమ్ముతోంది. హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులను మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్, ఫ్లైఓవర్లు, ఐటీ క్యారిడార్లు, మెట్రో విస్తరణ, చెరువుల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, పారిశుద్ధ్య వ్యవస్థ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలను ఎన్నికల ప్రధాన ఎజెండాగా మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అనే భావోద్వేగాన్ని మళ్లీ ఓట్లుగా మార్చుకోవాలన్న లక్ష్యంతో పార్టీ పనిచేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్ వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, సనత్ నగర్, అంబర్పేట్ వంటి పట్టణ నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో మధ్యతరగతి ఓటర్లు, ఐటీ ఉద్యోగులు, యువత, అపార్ట్మెంట్ వాసులు అధికంగా ఉండడంతో ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ నిర్వహిస్తున్న సమావేశాల్లో ప్రధానంగా 3 అంశాలపై దృష్టి కేంద్రీకృతమైందని తెలుస్తోంది. మొదటిది బూత్ స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ. ప్రతి డివిజన్లో పార్టీ నిర్మాణాన్ని మళ్లీ బలోపేతం చేయాలని సూచించినట్లు సమాచారం. రెండోది గత ఎన్నికల్లో బలహీనంగా ఉన్న డివిజన్లను గుర్తించి అక్కడ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారట. మూడోది కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలను ఎదుర్కొనేలా సమర్థమైన ప్రచార యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఓటర్ల జాబితాపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించాలని నాయకులకు ఆదేశించారట. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు, అనుమానాస్పద ఎంట్రీలను గురించి తొలగించే బాధ్యతలను సీనియర్ నాయకులకు అప్పగించినట్లు సమాచారం. ప్రతి బూత్ స్థాయిలో ఓటర్ల ధృవీకరణ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ కేడర్కు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఇంకా తమ పార్టీకి బలమైన మద్దతు ఉందని కారు పార్టీ నాయకత్వం నమ్ముతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, అదే మున్సిపల్ ఎన్నికల్లో కనిపించిందని కేటీఆర్ పార్టీ నేతలకు చెబుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా విద్యుత్, తాగునీరు, ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మందగమనం, ఉద్యోగ అవకాశాల తగ్గుదల వంటి అంశాలను ప్రజల్లో బలంగా తీసుకువెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ విభజనను రాజకీయ ప్రయోజనాల కోసమే చేపట్టిందని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఎన్నికలను ఆలస్యం చేయడానికి ప్రత్యేక అధికారులను నియమించారని, ప్రజాభిప్రాయం సేకరించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. కేటీఆర్ మాత్రం తన సమావేశాల్లో కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇస్తున్నారని సమాచారం. హైదరాబాద్లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలి అనే నినాదంతో పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారట. ఎన్నికల మేనిఫెస్టోలో నగర అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ, యువతకు ఉద్యోగ అవకాశాలు, ఐటీ పెట్టుబడుల విస్తరణ, చెరువుల పరిరక్షణ, కాలనీల అభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఎన్నికలను కేవలం స్థానిక సంస్థల ఎన్నికలుగానే కాకుండా 2028 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా బీఆర్ఎస్ చూస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్లో మళ్లీ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా బలపడతామనే అంచనాలో పార్టీ ఉన్నట్లు సమాచారం. అందుకే సామాజిక వర్గాల వారీగా ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు, మధ్యతరగతి కుటుంబాలు, ఐటీ ఉద్యోగులు, వ్యాపార వర్గాలను ఆకర్షించేలా ప్రచారాన్ని మలుస్తున్నారని చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అధికారంలో ఉన్నందున నగర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పాలనలో మార్పులు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా హైదరాబాద్లో తన బలం పెంచుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా పాతబస్తీ పరిసరాలు, హిందుత్వ రాజకీయాలు, జాతీయ అంశాల ఆధారంగా నగర ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీంతో రాబోయే గ్రేటర్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ భరితంగా, పోరాటంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ తీవ్రస్థాయిలో ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరం బీఆర్ఎస్కి కంచుకోటగా నిలిచింది. ఇప్పుడు కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని గులాబీ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమీక్షలు, బూత్ స్థాయి బలోపేతం, ప్రచార వ్యూహాలు, సోషల్ మీడియా యాక్టివిటీ, యువతతో అనుసంధానం వంటి అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అందరి చూపు ఒక్కటే. గ్రేటర్ హైదరాబాద్లో మరోసారి గులాబీ జెండా ఎగురుతుందా, లేదంటే కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటుందా, లేదా బీజేపీ పట్టణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు సృష్టిస్తుందా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా గ్రేటర్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక మలుపుగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.